భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి మీద ఆధారపడినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే ఏ జేపీ నడ్డాదో, అమిత్ షాదో, మోడీ గారిదో, నాదో, నీదో కాదు. భారతీయ జనతా పార్టీ మనందరి పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు అవుతాడు. దానికి ఉదాహరణే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఒక కార్యకర్తగా ఉన్నటువంటి చక్కని శ్రీనివాసరావు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కొడుకుల కోసం తండ్రులు పెట్టిన పార్టీ కాదు, కుటుంబం కోసం పుట్టిన పార్టీ కాదు, దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటే గుండె నిండా ధైర్యం ఉండాలి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటే గుండె నిండా దేశభక్తి ఉండాలి. అలాంటి కార్యకర్తలు 18 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం సోదరులారా. అలాంటి పార్టీలో పనిచేయడం మనందరూ అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకటే ఆలోచిస్తాడు, నేను జీవించిన భారత్ కోసమే, మరణించిన భారత్ కోసమే. మరణించిన తర్వాత గంగలో ప్రవహిస్తున్న నీటిలో మా అస్థికల దగ్గర మీరు చెవు పెట్టింటే మీకు వినపడేది ఒక్కటే, భారత్ మాతాకి జై అనేది. అలాంటి పార్టీలో మనందరం కూడా ఈరోజు పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ కార్యకర్తల యొక్క కృషి పట్టుదల వల్లే ఈ విజయాలు సాధించగలుగుతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సోదరులారా, కనిపించే 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి చిహ్నాలైతే కనిపిస్తున్నటువంటి ఆ 4వ సింహమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలుస్తున్నాం. అలాంటి పార్టీలో ఈరోజు మనందరం కూడా ఉండటం మనందరం అదృష్టంగా ఈ సందర్భంగా చెప్పాల్సి భావిస్తున్నాను. అంతేకాకుండా మొన్న ఎన్నికల్లో మీకు అందరూ చూశారు, మనం ఇన్ని విజయాలు సాధిస్తున్నామంటే కార్యకర్తలే దానికి కారణం. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో మరి విజయం